ఇక ప్రాపర్టీ కన్సల్టెన్సీల రిపోర్ట్స్ విషయాన్ని పక్కన పెడితే ఎప్పుడూ స్థిరాస్తుల విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటుందని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఇళ్లు, ఆఫీసులు, ప్లాట్ల విక్రయాల్లో దేశంలోని టాప్ సిటీస్ సరసన హైదరాబాద్ నిలుస్తోందని వారు చెబుతున్నారు. తెలంగాణ సర్కార్ ఇన్ఫ్రా రంగంపై ఫోకస్ పెట్టడం, రాష్ట్రానికి పలు అంతర్జాతీయ కంపెనీల రాకతో రియాలిటీ రంగం కళకళలాడుతోందని వారు చెబుతున్నారు. ఏపీ కంటే తెలంగాణలో రెరా ప్రాజెక్టుల నమోదు ఎక్కువగా ఉండటం రియాలిటీ వృద్ధికి సంకేతాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. రెరాపై ఆసక్తి. తెలంగాణలో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్. హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాల్లోనూ భారీగా కొత్త ప్రాజెక్టులు. ఇళ్ల కొనుగోళ్లలో గతేడాది కాలంలో 30% పైగా వృద్ధి. తెలుగు రాష్ట్రాల్లో రెరాలో ప్రాజెక్టుల నమోదులో తెలంగాణ టాప్. నగరాలు, పట్టణాలు వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశంలో ఇళ్ల అమ్మకాల్లోనూ, లేఅవుట్ల డెవలప్మెంట్, ఆఫీస్ స్పేస్ క్రియేట్ చేయడంలోనూ తెలంగాణ ముందంజలో ఉంది. రాష్ట్రంలో పట్టణ జనాభా భారీగా పెరుగుతుండటంతో నిర్మాణ సంస్థలు కొత్త ప్రాజెక్టులను భారీగా చేపడుతున్నాయి. మరోవైపు ఆస్తుల కొనుగోలు తరువాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా తెలంగాణ సర్కార్ అనేక చర్యలు తీసుకుంది. రాష్ట్రం ఏర్పాటు తరువాత సుస్థిరమైన పాలన కొనసాగుతుండటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భారీగా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాయి పలు నిర్మాణ సంస్థలు. బయ్యర్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా లావాదేవీలు జరిగేలా రెగ్యులేటరీ అథారిటీలు కృషి చేస్తున్నాయి. నిర్మాణదారుల అక్రమాలపై ఉక్కుపాదం మోపడమే కాకుండా బయ్యర్స్ నుంచి ఫిర్యాదులు వస్తే వాటిని పరిశీలించి భారీగా జరిమానాలు విధించి అక్రమాలకు చెక్ పెడుతోంది తెలంగాణ రెరా. దీంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో ఏపీ కంటే ఎక్కువగా ప్రాజెక్టులు నమోదవుతున్నాయి. 500 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణమున్న ప్రాజెక్టులు, 8 యూనిట్ల కంటే ఎక్కువ ఇళ్లను నిర్మిస్తే తప్పనిసరిగా నిర్మాణ సంస్థలు ఆ ప్రాజెక్టులను రెరాలో నమోదు చేయాలి. ఒకవేళ తమ వద్ద నమోదు చేయకుండా అమ్మకాలు చేపడితే ఆయా సంస్థలపై రెరా చర్యలు కూడా తీసుకుంటోంది. బయ్యర్స్ కు ఇబ్బందులు రాకుండా అన్ని లోకల్ అథారిటీలను సమన్వయం చేసుకుంటూ రెరాలో ప్రాజెక్టులు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నిర్మాణ సంస్థలపై తెలంగాణ రెరా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దాదాపు 20 కోట్ల జరిమానా విధించడమే కాకుండా వందలాది మంది బయ్యర్స్ కు న్యాయం చేసింది. బయ్యర్స్ కూడా రెరాలో నమోదైన ప్రాజెక్టుల్లోనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గత 3 ఏళ్లలో తెలంగాణలో రెరా ప్రాజెక్టుల నమోదు ఎక్కువగా ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ కు మంచి స్కోప్ ఉండటంతో పాటు బయ్యర్స్ సేఫ్టీ కోసం ప్రభుత్వం రెరా అమలులో చిత్తశుద్ధితో వ్యవహరించడమే కారణమంటున్నాయి అధికార వర్గాలు. దరఖాస్తు వచ్చిన తరువాత నెల రోజుల వరకు సమయం ఉన్నప్పటికీ బయ్యర్స్ కు ఇబ్బందులు లేకుండా దరఖాస్తుల పరిశీలన వేగంగా జరిపి ప్రాజెక్టులకు అధికారులు ఆమోదముద్ర వేస్తున్నారు.